వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ తో సరిగ్గా 16 సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచే తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఊదినట్టుగా చెప్పుకోవచ్చు. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు రంగదాంపల్లికి వెళ్తున్నటువంటి క్రమంలో ఇదే రోజుని దీక్ష దివస్ గా చేస్తున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమకారులు టిఆర్ఎస్ నేతలంతా కూడా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు, పూర్వం ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థి నాయకులు, ఇతరత్ర ముఖ్యమైన పదవులు చేపట్టినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ దీక్ష చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి త్యాగాలు, వారి యొక్క ఎఫర్ట్స్, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలంతా కూడా మనతో ఉన్నారు. విద్యార్థి నాయకులుగా ఉన్నటువంటి వీళ్ళంతా ఉన్నారు. వారి అభిప్రాయాలు, వారి జ్ఞాపకాలను ఒకసారి పంచుకుందాం. ఎట్లా చూడొచ్చు, మీరు 2009లో ప్రారంభమైనటువంటి ఈ దీక్ష దివస్ ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజుల్లో ఎట్లా ఉండే ఎఫర్ట్స్, ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నారు? ఆ రోజు అంటే మీరు పాత్రికేయులుగా, సీనియర్ పాత్రికేయులుగా ఆ రోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి అన్న, మీకు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా కరీంనగర్ గడ్డ మీదకి ప్రారంభమైందో మీకు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత లేదు. కానీ అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. కేసీఆర్ గారిని 3 సార్ల ఎంపీగా గెలిపించుకున్నటువంటి, ఒకే టర్మ్ లో 3 సార్లు గెలిపించుకున్నటువంటి గడ్డ కరీంనగర్ గడ్డ. ఎందుకంటే కరీంనగర్ జిల్లా ఒక ఉద్యమాల పురిటి గడ్డ. ప్రపంచ దేశాలు కానీ భారతదేశంలో మావోయిజాన్ని కూడా నాయకత్వం వహించినటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి కూడా నాయకత్వం వహించినటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా. పక్కనే మానేరు ఉంటది, ఓ పక్క గోదావరి గలగల ప్రవహిస్తుంటది. కానీ నీళ్లు లేక దుక్కులన్నీ ఎండిపోయినటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా. అలాంటి కరీంనగర్ జిల్లాలో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ఉధృతమైందో, అద్భుతమైనటువంటి మీ అనుకున్నటువంటి శాతవాహన యూనివర్సిటీ కూడా అది ఉద్యమ ఫలితమే. అదే విధంగా ఇక్కడ మెడికల్ అంటే నేనేమంటున్నానంటే, తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిందే కరీంనగర్. తెలంగాణ ఉద్యమాన్ని పుట్టించింది కూడా కరీంనగరే. ఫస్ట్ జెడ్పీ చైర్మన్ ఇచ్చింది కరీంనగరే. తెలంగాణ జై తెలంగాణ అంటే ఎవరు మనుగడ సాగించలేరు అనుకున్న క్రమంలో కేసీఆర్ గారు పదవీ త్యాగాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఆ రోజు మీకు తెలుసు, ఎమ్మెల్యేగా రాజీనామా చేసిండు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గా రాజీనామా చేసిండు. ఆ తర్వాత ఏదైతే ఉందో కరీంనగర్ కు 3 ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రివర్గంలో ఉండి కూడా కేంద్ర మంత్రివర్గాన్ని రాజీనామా చేసి ఎంపీ పదవికి రాజీనామా చేసి అట్లా 2 టైమ్స్ రాజీనామా చేసి కూడా కరీంనగర్ ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. అద్భుతమైనటువంటి ఆ తెలంగాణ ఉద్యమానికి దీక్షా దివస్ కు వేదికైనటువంటి కరీంనగర్ నుండి మేము ఈ దీక్షలో పాల్గొనడం చాలా సంతోషకరం. మీరు అన్నట్టుగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఘనత కేసీఆర్ కు దక్కుతుంది. అందరూ ఉద్యమకారులు, మేధావులు అంగీకరిస్తున్నారు. అయినప్పటికీ 1200 మంది అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ సాధించింది. కేవలం ఒక్కరికి ఎందుకు క్రెడిట్ ఇవ్వాలంటున్నారు? మరి 1969లో ఏదైతే ఆ రోజు జరిగినటువంటి కాల్పుల్లో 369 మంది అమరులైనారు. అదేవిధంగా తెలంగాణ కోరుకుంటూ 12 మంది అమరులైనారంటే ఎందుకు? ఒక నాయకత్వం మీద నమ్మకంతో. ఈ నాయకుడైతే మన ఓ దరికి చేరుతాడని మీకు ఒకటే మాట చెప్తాను. భారతదేశ స్వతంత్ర పోరాటం జరిగినప్పుడు గాంధీ ఉన్నారు, నెహ్రూ ఉన్నారు, అదే క్రమంలో భగత్ సింగ్ ఉన్నాడు, సుఖదేవ్ ఉన్నాడు, రాజ్గురు ఉన్నాడు, సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పంత. ఆ పంతాలో రాజకీయ పంత ద్వారా ఏదైతే రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తి తీసుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది కేసీఆర్ గారు. మరి ఆ రోజు కేసీఆర్ గారు రాజీనామా చేసే పోటీ చేసింది ఎవరు? అరే మన తెలంగాణ గురించి రాజీనామా చేసింది కానీ కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేయకుండా ఉన్నారా? కాంగ్రెస్ లో పోటీ చేశారు, కాంగ్రెస్ లో మోసం చేశారు. కాబట్టి ఒక నాయకుడు ఉంటేనే ఏదైనా అంతిమంగా ఒక దరికి చేరుకుంటది. కాబట్టి ఆ నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ కే క్రెడిట్ దక్కుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 29వ తారీఖు నాడు ప్రారంభమైనటువంటి దీక్ష, మరి 9వ తారీఖు నాడు ప్రకటన ఎందుకు వచ్చింది? కేసీఆర్ ప్రాణాలకు ప్రమాదం ఉందనే కదా ప్రకటన వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమైనవి. కాబట్టి ఈ క్రెడిట్ అంతా కేసీఆర్ కే దక్కుతుంది. ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకులమంతా కూడా మేమెవరం కూడా అనిల్ కావచ్చు, నేను కావచ్చు, మధు కావచ్చు, సీన్ కావచ్చు, ఎవరం రాజకీయ కుటుంబాల నుంచి రాలేదు. మేమంతా ఒక సామాన్యమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినాం. మాలో ఉద్యమ స్ఫూర్తిని నింపి తెలంగాణ ఉద్యమం వైపు పయనింపజేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. జై తెలంగాణ అనే నినదించి అందరినీ ఏకతాటి మీదుగా తీసుకొచ్చినటువంటి ఘనత వీరికి మాత్రమే దక్కుతుంది అని చెప్పేసి భావిస్తున్నారు. కేవలం దీక్షతోనే కదిలి వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అందుకే డిసెంబర్ 9న తెలంగాణ
ప్రకటన వెలువడింది. ద క్రెడిట్ గోస్ టు కేసీఆర్ అల్టిమేట్ అనేటువంటి అభిప్రాయాన్ని వీరు ఖచ్చితంగా వ్యక్తం చేస్తున్నారు. కాన్ఫిడెన్స్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంతుతో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.